మండిలో ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. ఈ ఘటన సికింద్రాబాద్ చిల్కలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ లో చోటు చేసుకుంది. యువాన్ అనే యువకుడిని గురువారం రాత్రి యువతి బంధువులు కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన యువాన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సీతాఫల్ మండి ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన యువాన్ అనే యువకుడు మల్లారెడ్డి కళాశాలలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. చిల్కలగూడలోని అమరావతి పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నప్పటి నుండి అల్వాల్ కు చెందిన ఓ యువతిని 4 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం అమ్మ ఇంట్లో తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు పలుమార్లు యువకుణ్ణి హెచ్చరించారు. అయినప్పటికీ అతను స్నేహితుల వద్ద ఉంటూ తరచూ ఆమెను కలుస్తున్నాడు. అయితే గురువారం రాత్రి 10 గంటలకు ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న తరుణంలో గుర్తు తెలియని 6 వ్యక్తులు 3 ద్విచక్ర వాహనాలపై వచ్చి యువకుడితో వాగ్వాదానికి దిగారు. మాటా పెరిగి దాడి చేయగా యువాన్ వారి నుంచి తప్పించుకోవడానికి బయటకు పరుగులు తీశాడు. అయినా వదలని ఆ దుండగులు అతన్ని వెంటాడి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే యువతి సోదరుడు పరమేష్, ఆమె బావసాయిలు యువాన్ను హతమార్చారు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువాన్ మృతితో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు బంధువులే తమ కుమారుడిని కత్తులతో పొడిచి హతమార్చినట్టు ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. తమ బిడ్డను కిరాతకంగా హత్య చేసిన వారికి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ భీష్మించుకొని కూర్చున్నారు. యువతి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. తక్షణమే న్యాయం చేయాలంటూ యువతి ఇంటి ముందు కుటుంబ సభ్యులు అంతా ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఏదైనా ఉంటే పెద్దలకు చెప్పి మాట్లాడాలి కానీ కత్తులతో చంపడం ఏంటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంపిన వారికి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. నా కుమారుడు బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. రేపు పరీక్ష ఉంది. ఏదైనా ఉంటే పెద్దలకు చెప్పి మాట్లాడాలి కానీ చంపడం ఏంటని, కత్తులతో పొడిచేటప్పుడు తన బిడ్డ ఎంతగా విలవిలలాడి ఉంటాడో అంటూ యువాన్ తల్లి కన్నీటి పర్యంతమైంది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చి చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఇబ్బందులు పడతారని బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులు నచ్చజెప్పారు. చట్ట ప్రకారం నిందితులకు కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. తూర్పు మండల అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ శశాంక్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ కేసులో ఇప్పటికే 2 అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్య వెనుక ఉన్న వారి కోసం గాలింపులు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ హత్యకు ప్రేమ వివాదమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తెలిసినట్లు పోలీసులు వెల్లడించారు.